అశ్వత్థామ బ్రహ్మాస్త్రం. భాగవతాన్ని అర్హులైన వారికి చెప్పాలన్నడు తలంపుతో వ్యాసమును శుకునికి బోధించాడు. శుకుడు పరీక్షిత్తునకు సప్తాహం బోధించాడు. పరీక్షిత్తు కౌరవ పాండవుల ఏకైక పుత్ర సంతానం. వారిని కూడా చంపడానికి ప్రయత్నం జరిగింది, కానీ ఆ విష్ణుమూర్తి రక్షించాడు. అందుకనే పరీక్షిత్తును విష్ణురాతుడు అని కూడా అంటారు. అంటే విష్ణువుచే రక్షింపబడినవాడు అని అర్థం. అశ్వత్థామ మరో పాపం చేశాడు. దుర్యోధనుడు సంతోషిస్తాడని తలిచి నిద్రిస్తున్న ద్రౌపది కుమారుని ఆలోచనారహితంగా అనర్ధావేశంతో అశ్వత్థామ హతమార్చాడు. అప్పుడు ద్రౌపది దుఃఖాన్ని ఉపశమనింపజేయడానికి అర్జునుడు అశ్వత్థామను వెంటాడగా దిక్కుతోచని అశ్వత్థామ ఉపసంహరించడం తెలియకపోయినా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో, ఇది ఒక తేజము, భూమియు జడలు దిక్కులు నిండి సర్వాంకషమై ఎదురే వచ్చుచున్నది. విదితముగా నెరుక చెప్పవే దేవేశ అని పలుకుగా శ్రీకృష్ణుడు అది బ్రహ్మాస్త్రమని, దాని ఉపసంహారం తెలియని అశ్వత్థామ ప్రయోగించాడని, కానీ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఉపసంహారం చేయమని చెప్పాడు. అర్జునుడు శ్రీకృష్ణునికి నమస్కరించి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి అశ్వత్థామను బంధించి గురుపుత్రుని వధించట ఉచితం కాదని భావించి అతన్ని ద్రౌపది వద్దకు తీసుకుని పోయాను. ద్రౌపది అతన్ని బాంధవ్యముక్తం చేయడని అర్జునుకు విన్నవించను. ఈ విధంగా చెప్పింది, నాకు పుత్రులు లేరు, కానీ భర్తలు ఉన్నారు. అశ్వత్థామ తల్లి అయిన కృపికి భర్తను కూడా పోగొట్టుకున్నది. బిడ్డను కూడా వధించడం మంచిది కాదు అని చెప్పి అశ్వత్థామకు నమస్కరించి ఇలా చెప్పింది, తండ్రి నీకు ఇది తగునా? ద్రోణాచార్యుల వారు నాకు భర్తలకు గురువు, నీలో నీ తండ్రిని మేము చూసుకుంటున్నాము. తండ్రి యొక్క శిష్యుల పుత్రులు నీకు పౌత్రులతో సమానము. బాలులను నిర్దయంగా హతమార్చావు నువ్వు. బిడ్డలు బలిష్ఠులు కారు, శస్త్రధరులు కారు, నిన్ను ఎదిరించలేరు, పైగా నిద్రించుచున్నారే, నీకు ఏముద్రోహం చేశారు అని చెబుతూ అతన్ని బంధవిముక్తం చేయండి, వధించవద్దు అని చెప్పింది. అర్జునుడితో శ్రీకృష్ణుడు ద్రౌపది నిర్ణయాన్ని సమర్థించాడు. అశ్వత్థామను బంధవిముక్తం చేయవలసిందే అని చెప్పగా అర్జునుడు అశ్వత్థామ కేశమును ఖండించి అతని మస్తకాన భాషించుచున్న మణిని హరించాడు. అశ్వత్థామ 3000 సంవత్సరములు శాపగ్రస్తుడై చివరికి తిరిగి ఇప్పుడు మహాతేజస్సుతో ఉన్నాడు. శ్రీ వాసుదేవానంద సరస్వతికి దర్శనమిచ్చాడు. కృపాచార్యులు కూడా ఉన్నారు. అశ్వత్థామ తరువాత వ్యాసునిగా అవతరించబోతున్నారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.